अब जो स्कीम लेके आए हैं, ये ऑटोमेटिक जो ऑटो डेबिट का चालन का लेके आए हैं, ये थोड़ा अच्छा भी है क्योंकि बहुत लोगों के जो है ना चालन आजकल बहुत पेंडिंग है, 20-20, 25-25 हजार तक के पेंडिंग चालन से। तो इससे क्या हो रहा है, वो बेफिक्र हो जा रहे हैं कि भाई चालन आता तो आने दो आने दो। तो ऑटो डेबिट अगर हो जाएगा तो इससे क्या है, पब्लिक के अंदर थोड़ा मतलब वो अच्छा हो जाएगा कि वह डर हो जाएगा कि अकाउंट से पैसे कट हो जाएंगे बोल के। तो पब्लिक इससे क्या है, मालूम जो रूल्स रेगुलेशन है वो फॉलो करेंगी, समझ रहे आप, हेलमेट लगाएंगी और जो भी ट्रैफिक के जो है ना रूल्स है वो पूरा वो फॉलो करेंगी पब्लिक। तो इससे एक मानो अच्छा भी गए रेवंत रेड्डी साहब। और जो नई गाड़ियों को बोल के सुना हुआ, सिर्फ पुराने गाड़ियों को भी है अच्छा, वो तो भी अच्छा है। जो भी पेंडिंग चालन है वो ऑल क्लियर हो जाएंगे सब लोगों को, और पब्लिक के अंदर एक अवेयरनेस आएगा अपने अंदर के भाई अपन फॉलो कर लेंगे रूल्स। ये जो सेफ्टी है, जो पब्लिक के जो रूल्स रेगुलेशन है वो अपनी सेफ्टी के लिए है, गवर्नमेंट को इससे कुछ भी नहीं है। अपन अच्छे रहना बोल के अपन अगर हेलमेट लगे तो अपने लिए अच्छा है, अपन जो है ना ट्रैफिक के रूल्स अगर फॉलो करेंगे तो अपने लिए अच्छा है वो। अगर अपन फॉलो नहीं करते तो ट्रैफिक का तो चालान पड़ेगा अपने को। तो मैं आपके चैनल के जरिए सबसे एक रिक्वेस्ट कर रहा हूँ कि रूल्स फॉलो करिए, और जो है ना अपना पब्लिक के लिए भी अच्छा है, रूल्स फॉलो करिए बस। థ్యాంక్ యూ। ఇది మాత్రం తప్పే, ఎందుకంటే డైరెక్ట్ అకౌంట్ నుంచి కొట్టాలంటే అకౌంట్ అంటే చాలా నట్లు కట్టుకుంటారు, ఇలా కాకపోతే రేపైనా ఒక రోజు అయితే తప్పించుకొని కట్టుకుంటారు. కానీ డైరెక్ట్ అకౌంట్ నుంచి అంటే చాలా తప్పది. రేవంత్ రెడ్డి చెప్పడం కూడా తప్పదు. అంటే ఒక రోజు ఉంటే ఒక దగ్గర ఉంటుంది, ఒక దగ్గర ఉండదు. ఇవాళ రేపు దండలు లేవు, బిజినెస్ లేదు, ఎవరికి బిజినెస్ లేదు. కాబట్టి దాని కూడా డైరెక్ట్ అకౌంట్ లో కొట్టాలంటే కాన్ పని, అది డైరెక్ట్ కాన్ పని, అది చేస్తారు. చెప్పడం తప్పు. ఏమి లేదు, పథకాలు లేవు, ఏమి లేవు, చెప్పడమే అంతే. ఉట్టి మాటలే అని చెప్పడం అయితే ఉట్టి మాటలు. బీఆర్ఎస్ కూడా మంచిగా చేసిండు, ఆయన చేసిండు, మంచిగానే చేసిండు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఇప్పుడు చేసే పథకాలు మాత్రం వేస్టే. తప్పన్నది అయితే అకౌంట్కి వెళ్ళి తీసుకోవడం అంటే చాలా తప్పది. ఎందుకంటే గరీబోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, అందరి అకౌంట్లకి అట్లా తీసుకోవడం అనేది తప్పదు. అసలు రాంగ్, అది జియోనే రాంగ్. అది ఎందుకంటే గరీబోళ్ళు ఉంటారు, ఎక్కడో చెట్ల సాటుకు పొట్టల సాటుకు నిలబడి కొట్టడం అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్పు. రోజుగా డైరెక్ట్ ముందుకు వచ్చి నిలబడి కొట్టు ఫోటో ఒప్పుకుంటాం, దానికి మేము తప్పు చేస్తున్నామని. నువ్వు ఎన్నో చెట్టు పక్కన నిలబడి పుట్ట పక్కన ఇక్కడ రోడ్ మీకు వెళ్ళిగా రోడ్ మీకు వస్తున్నాము, మా బండ్లు ఇన్నే జస్ట్ ఇట్లా వచ్చేవారికి ఇక్కడనే కొట్టేస్తారు, మాకు దానికి ఫోటో కొడతారు, దాని ఎంత చాలా వేస్తారు. ఇప్పుడు ఇదే గల్లీ, మాకు ఈ గల్లీకి వెళ్ళి ఈ రోడ్ మీకు వస్తే మాకు ఫోటో కొడితే మేము ఎక్కడికి వెళ్తాము? మా లోకల్ ఇక్కడ మేము లోకల్కి వెళ్ళి రోడ్ మీకు రావద్దంటే మాది ఎట్లా? హైవేలో మేము కొడుతున్నాం, ఓకే మేము ఒప్పుకుంటాము. మేము లాంగ్ పోతున్నామంటే హెల్మెట్ పెట్టుకుంటలేమంటే మా తప్పది, ఓకే, మేము దాని గురించి కాదనట్లేదు. గల్లీలో కాలనీ ఒక మన బండి రిజిస్ట్రేషన్ ఉంది, ఏ ఏరియాలో ఉంది, అది ఎంత వరకు పరిధిలో ఉన్నది అనేది చూసుకోవాలి కదా. నువ్వు ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తాను, గల్లీలకి బయటకు వచ్చినాక కూడా కొట్టేస్తా అంటే తప్పు, చాలా తప్పు. అది కొట్టడం ఒక తప్పు, ఇంకోటి నువ్వు అకౌంట్కి వెళ్ళి కొట్టడం అనేది ఇంకా చాలా తప్పది. ఒక రోజు ఒక్కొక్కరి దగ్గర ఒక రోజు ఉంటాయి, నా చేసుకుంటేనే బతికేటోళ్ళం ఉన్నాం చాలా మందిని. ఎంప్లాయీస్ కాదు, మాకు ఏ పథకాలు రావు, ఏమీ లేవు, మా అంతలో మేము బతుకుతున్నాము. దాంట్లో కూడా మీరు గండి కొట్టి ఇది చేస్తామంటే అది చాలా రాంగ్. అది అసలు గవర్నమెంట్ అది రాంగ్ అన్న, తప్పది, చాలా తప్పు. గవర్నమెంట్ చేసేది తప్పు చాలా. ఇంకోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు చేయని పథకాలు అంటారు, అది అంటారు, ఇది అంటారు, కానీ ఏది చక్కగా కరెక్ట్ ప్రజలకైతే అందుకుంటారు లేదు, ఏది నికరంగా లేదు, ఏది రావట్లేదు కూడా ఇప్పటి వరకు. మాకు పాటిస్తామన్నా, మేము పాటించామని అనట్లేదు. నేనేం చెప్తున్నా, ఇప్పుడు ఒక మా బండి రిజిస్ట్రేషన్ మా లోకల్ ఇక్కడ నుంచి ఇక్కడ మాకు పరిధి అనేది ఇవ్వాలి కదా. నువ్వు సరే మేము ఇప్పుడు హ్యాబిట్స్ పోయినాము, కోటికి పోయినాం, అక్కడ లాంగ్ లో పోతున్నాం, మీరు కొట్టండి, మేము ఒప్పుకుంటాం, దానికి మా తప్పు ఉంటది. కాబట్టి మేము ఇక్కడ నుంచి ఇక్కడ రోడ్కు 10 సార్లు తిరిగేది ఉంటుంది నా పరిస్థితి. అప్పుడు నేనేం రూకి హెల్మెట్ పెట్టుకొని పోనా? అంతేనా? ఇప్పుడు నేను ఈడికెళ్ళి వాళ్ళు ఈ రోడ్ మీదకి వస్తా, ఈ రోడ్ మీద కొడితే నాకు చాలా, నేను ఎట్లా కట్టాలి చెప్పండి? ఇప్పుడు నాకు ఒక లిమిట్ అనేది తీయాలి కదా. మీరు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ లిమిట్ అనేది తీయాలి. రిజిస్ట్రేషన్ బండి ఎడికెళ్ళి ఉంది, బండి కడికెళ్ళి పరిధి ఎంత వరకు ఉంది అంత వరకు ఇవ్వాలి కదా. అయ్యో ఇప్పుడు ఇది నాది, ఇది మలక్పేట దాటినంటే నాకు కొట్టు, నేను ఒప్పుకుంటా దానికి. ఎందుకంటే నేను లాంగ్ పోతున్నా కాబట్టి, నేను పెట్టుకోవాలి, నేను తప్పు చేస్తున్నాను కాబట్టి నాకు ఏం చాలా, నేను కాదనట్లేదు. నువ్వు నా పరిధిలో ఉన్నప్పుడు కూడా నాకు కొడతా అంటే అది ఎంతవరకు న్యాయం అనేది తెలియాలి. ఆయన అది అన్ని పథకాలు చెప్పుకుని 6 పథకాలు, ఏ పథకం లేదు. ఫస్ట్ వచ్చిండు కాంగ్రెస్ పదవి కాగానే మా కడుపు ఆటో స్టాండ్ మా కడుపులో కొట్టిండు. నెలకు సంవత్సరానికి 12 అది లేదు, పింఛన్ అది లేదు, ఏది లేదు, ఉన్నది కూడా దోసుకుంటుడు. ఇప్పుడు ఎవరి సొమ్మని వాళ్ళ సొమ్మ
వాడేదో మా అకౌంట్లోకి డబ్బులు తీసేసుకొని దారి చేసుకో ఛాలెంజ్ చేసేస్తే మన అకౌంట్లోకి గుంజుకోరు అన్నికి ఎవరు వాడు వాడేమో కష్టపడి రూపాయి సంపాదించి అకౌంట్లో ఇచ్చిన మేము రూపాయి కష్టపడడం ఇప్పుడు 500 కూడా సంపాదించడం వెళ్తామే మాకు ఒకప్పుడు 1000 రూపాయలు సంపాదం 500 సంపాదన పొద్దున 10,000 వెళ్తే రాత్రి 11 ఉన్నది 500 మిగిలిన 500 200 చాలా 300 కిరాయి మాకు ఏం ఖర్చు వస్తుంది నువ్వు మొత్తం మమ్మల్ని మొత్తం వాడు దొంగ బీఆర్ దొంగ నువ్వు గజ దొంగ వెళ్ళాను నువ్వు చిండితోరేళ్ళు ఒకప్పుడు వాడు చేసిండు తిన్నాడు వాడు ఏం చేసిండో పబ్లిక్ ఇంత మోసం చేయలేదు నువ్వు మరీ ముఖం బట్టి నువ్వు దోసుకుంటున్నావు నువ్వు ముఖం మీద బట్టే దోసుకుంటున్నావు అట్లా అయిపోయింది ప్రభుత్వం మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మమ్మల్ని కూడా నువ్వు ఎగతాళి చేస్తాం ఏమంటే నాకు నాయకులు మొత్తము కార్యక్రమం మొత్తం మనలో ఏదీ లేదు చిన్న పైసా కూడా మాటలే కానీ చేతలు ఒక్క చేత లేదు ఇలా వచ్చినప్పటి నుంచి మా కడుపులు కొట్టిండు మా పిల్లలు అందరి తగులుతాయి ఇప్పుడు అదే మీరు ఛానల్ కట్టకుండా కరెక్ట్ గా రూల్స్ పాటిస్తే ఛానల్ అనిపిస్తాడు ఏంది కలవ దాచుకొని పోటీ కొడతా ఇప్పుడు మేము సిగ్నల్ గా ఉన్నాం సిగ్నల్ కాదు 2 మళ్ళీ సిగ్నల్ పొంగల్ గ్లాస్ కొడతాం ఇప్పుడు వాడు యూనిఫామ్ లేకపోతే పోడు నువ్వు ఆపి నువ్వు యూనిఫామ్ లేదు రాయను బండి ఆపి యూనిఫామ్ లేదు బాబు డాక్యుమెంట్ ఇచ్చాయి లైసెన్స్ లేకపోతే రాయి ఆర్సీ లేకపోతే రాయి డాక్యుమెంట్ లేకుండా రాయి నువ్వు పోతా పోటీ కొడతావు 200 5 నీ ఇష్టం ఉన్నది చాలా రాస్తావు అంటే నువ్వేమి ఇస్తున్నావు మేమే కట్టలేదా మా పైసలతో నువ్వు బతుకున్నావు గవర్నమెంట్ ఎవరు పబ్లిక్ సేవ మా పైసలు తీసుకుని మమ్మల్ని నువ్వు ఎగతాళి చేస్తున్నావు నువ్వు బండి ఆపు ఆర్సీ లైసెన్స్ లేకపోతే చల్లలేను నువ్వు అన్న రూల్స్ ప్రకారం మేము కూడా రూల్స్ పాటిస్తాం లైసెన్స్ లేకుండా ఆర్సీ లేకుండా యూనిఫామ్ లేకుండా చల్లలేదు కానీ నువ్వు దూరంగా వెళ్ళి ఫోటో కొట్టి 200కి 500 500కు 1000 రూపాయలు మొన్న కాలు చిన్న కిటికలకి ఒక్క 10 అడుగులు బండి కలిపి తీసేవారికి 1250 రూపాయలు ఛాలెంజ్ చేసి ఎట్లా కడతాం మాకు వచ్చే రోజు మొత్తం 500 మిగులుతారు 1200 ఎన్నికలు కడతాం చెప్పు మా పరిస్థితి ఏమో చెప్పుకోలేక ఉంది ఏ ప్రభుత్వం చెప్పుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఏం చెప్పుకోలేక నోరు చూసుకుంటాం ఇంకా 3 ఏళ్ళు ఏదైనా ఎవరు మనం జైలు శిక్ష చేస్తే అనుభవించాలి ఆ శిక్ష మేము పడుతున్నాం ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళ వరకు ఆయన ఉన్నంత వరకు మాకు ఇదే బతుకు ఇదే బాధ ఆయన పోతేనే మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తేనే మాకు ఎవరైనా ఆదుకోలేదు ఈయన ఉన్నంత వరకు ఆదుకోలేడు మా కడిపే కొట్టి బతుకుతుండ్రు మేము ఎవరు చెప్పుకుంటాడు లేదు ఏ ప్రభుత్వం చెప్పుకున్నా కానీ అందరూ కూడా మేము చేస్తాం మేమున్నాం మేము ముంగడున్నాం అంటూ కానీ వచ్చి నడవండి మీకు చేస్తాం సాయం చేస్తాం ఓడంటోళ్ళు రాలి అంటారు రాళ్ళు తీసుకోవాలి వాడంటాడు ఇప్పుడు ఈయన ఏం చేసిండన్నా రేవంత్ రెడ్డి ఇంత ముందేమో ఆటోనికి మంచిగా చేయాలి అని ఇప్పుడు ఏమంటారు వాళ్ళ ఇంట్లో చోరి వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి గుంజుకోరు అంటే ఎవరైనా సొమ్మలు అకౌంట్లో గుంజుకునే నువ్వేం డబ్బులు కడుతున్నావా డబ్బులు ఇస్తున్నావా మేము కష్టపడి 10 రూపాయలు ఆ 10 రూపాయలు దోసుకుంటున్నావు ఎవరి పైసలు అవి చేసుకోను ఊళ్ళో చేసుకోను ఎక్కడైనా చేసుకోను ఈ గరీబులు స్టార్టింగ్ గెలిచిందని మా ఆటోల మీద పడి ఇప్పుడు మేము కోగలేకపోతున్నాం అన్న మా పరిస్థితి అది ఉన్నది మేము ఎట్లా బతకాలి ఎవరిని అడగాలి ఏ దేవుడిని అడగాలి కూడా మాకు అర్థమవుతుంది మేము ఇంత కష్టపడుతున్నాము ఏ దేవుడు ఉన్నాడో ఏమో ఎప్పుడు వస్తాడో మళ్ళీ ఎవరు అడ్డపడతాం మాకు ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం బాగుండే కేసీఆర్ బాగుండే మేము కాంగ్రెస్ పార్టీ కానీ మాకు నచ్చలేదు ఎందుకంటే కడుపు కాలుతుందన్నా మా కడుపు కాలు కొట్లాడుతున్నాం నువ్వు అంతా ఆలోచిస్తున్నావు చేస్తున్నావు మేము ఎవరు బతకాలి ఎవరిని అడగాలి మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ రావాలి ఆయనే రావాలి ఏ పథకాలు లేదు ఒక్క పథకం లేదన్నా ఉల్టా ఛానళ్ళు ఉల్టా యూనిఫామ్ లేదని ఉల్టా లైసెన్స్ అన్ని ఉన్నా రాంగ్ సైడ్ అని చెప్పి చాలా లేని అని తోగుతున్నాను ఎప్పుడో ఎవరో చేసినా ఎన్నికలు 20 ఏళ్ళ కింద అంటే వాళ్ళు కూడా నేను కొత్త వచ్చిన కూడా చేస్తున్నాం 50 ఏళ్ళు ఉన్నా మాకు ఈ డ్యూటీ బంద్ చేసుకుని ఏం చేయలేదు పోనీ మాకు వేరే జాబ్లో ఇప్పి మరి వేరే పని చేసుకుంటాం ఆటోలు పని చేసుకుంటాము వేరే పనులు ఇప్పి 50 ఏళ్ళు ఇప్పుడు మేము ఏం జాబ్ చేసుకోవాలి ఏం కష్టం చేసుకోవాలి ఏదో బిజినెస్ చేయాలని మళ్ళీ మాకు 5 ఏళ్ళు పడుతుంది మేము 5 ఏళ్ళు 19 వస్తుంది తెలియదు మాకే తెలియదు నువ్వు పథకాలు పెడుతూ నువ్వు అవి పెడితే ఇది చేసి పోనీ మాకు జాబ్లో ఇప్పి మా పిల్లలు ఎట్లా బతకాలి పిల్లలు వాళ్ళకి 4 పిల్లలు 2 పిల్లలు పెళ్లి కాలేదు ఇంకేం చేస్తాం మాట 5 ఏళ్ళు బతా నీ ప్రజలు నువ్వు అప్పాచుకు చేసుకుంటున్నావు నువ్వు అన్ని చేసుకుంటున్నావు అన్న మరి మేము ఎట్లా చేసుకోవాలి మా ఆటో ఇట్లా బతకాలి యూనియన్లో మొత్తం మళ్ళీ లైన్ ఉన్నాయి నువ్వు ఎట్లా బతకాలి ఏం చేయాలి మమ్మల్ని ఎవరు ఆలోచించాలి వాళ్ళకి ఎవరు ఆదుకోవాలి మా పత్రులు ఎవరు ఆదుకుంటాడు ఏమో కాంగ్రెస్ వాడు ఇదైతే న్యాయం కాదు ప్రభుత్వం కొత్త తీసుకునే ఛానళ్ళని డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళి కట్ అయితే అంటున్నారు ఈ కట్టేయడం అనేది మంచి పద్ధతి కాదు ఎందుకంటే మేము రోజు రాపిడో పెట్టుకొని బతుకున్నాం రోజు 1000 రూపాయలు 500 600 వస్తుంటాయి ఈ అకౌంట్లోకి వెళ్ళి కట్టవడం పద్ధతి కాదు ఎందుకంటే మీరు చేసే ఫస్ట్ మీ రాజకీయంలో వచ్చినప్పుడు ఏమేమి హామీలు ఇచ్చారు అవి కరెక్ట్ చేయాలి ఫస్ట్ ఎందుకంటే ఆ రోడ్లు బాగాలేవు ఇది మన ఏది బాగాలేదు ఏం పద్ధతి
రాంగ్ రూట్ పోయినా అంటే అది అక్కడ ఇద్దరికి ఎట్లుంటే అట్లే ఉందండి. మీరు కొత్త పెట్టింది మంచి పద్ధతి కాదండి అనుకుంటున్నానండి. ఎందుకు మీరు అదే రూల్స్ పాటిస్తే మీకు రాంగ్ రూట్ పడదు కదా. ఆ రూల్స్ పాటిస్తామండి. మీరు అకౌంట్ లోకి వెళ్ళి డబ్బులు కట్ చేస్తే మేము చేసిన 5,000 వెళ్ళి మీరు కట్ అయితే మాకు మా ఇంట్లోకి ఏం చేయాలంటే మేము ఇష్టం రోజు 5,000 6,000 పడుతుంది. మాకు ఎట్లయితే పొట్టెళ్తుంది పండ్లు ఇప్పుడు పొత్తులు ఇప్పుడు 2 గంటలకి వచ్చి ₹1 ఆర్డర్ లేదండి. అంటే ఏం చేస్తారు మీరు? రాబడే కొడతామండి. ఎంత వస్తుంది ధైర్యం? డోలీ పెట్రోల్ వల్ల 500-600 వస్తాయండి. ఈ పథకం అనేది రాయండి. మీరు తీసుకోండి. ఫస్ట్ మీరు ఏమేమి హామీలు ఇచ్చారో హామీలు చేయండి. హామీ చేసినాక తర్వాత ప్రజల్ని ఎంక్వైరీ చేసుకొని తర్వాత మీరు పెట్టండి. ఎందుకంటే డైరెక్ట్ అకౌంట్ లోకి వెళ్ళి అమౌంట్ కట్ అయితే అది పద్ధతి కాదు.